రాసేటప్పుడు రెవెన్యూ వాళ్ళని బెదిరించి పోలీసులు ఆ పంచనామా రాసుకోవటం జరిగింది. అప్పటికే మా పాప బాడీ ఇంటికి వచ్చేసిందండి. ఇంటికి వచ్చిన తర్వాత రాసుకున్నారు. ఈయన కొలిగి ఒక ఆయన్ని కూర్చోబెట్టి రాయించారంట. ఆయన అన్నారు, పాపను చూడటానికి కూడా నేను లేకపోయానమ్మా, ఇట్లా చేశారు పోలీసులు అని చెప్పారు. తర్వాత క్లూస్ టీమ్ ఇలా అనౌన్స్ చేసింది. అలాగే సిట్టిని వేస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్టిని వేశారు. సిట్టిని వేస్తే సిట్టులో సుబ్బారెడ్డి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, ఆయన అసిస్టెంట్లు పద్మ కుమార్, వీళ్ళు పాప ప్రాపర్టీ మొత్తం కేసు విచారణ జరుగుతున్నప్పుడే పాప ప్రాపర్టీ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేశారు. ఎక్కడన్నా ఒక కేసు ట్రయల్లో ఉంటే పాప ప్రాపర్టీని తగలేయటం ఎక్కడన్నా ఉందండి? వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద వచ్చారు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే పోస్ట్ సివి వాళ్ళు మా ఇద్దరిని తీసుకెళ్లి 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు నాయకులు హాస్పిటల్కి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఆ తర్వాత మా పాపని 13 సంవత్సరాల తర్వాత పోస్ట్ మార్టం చేయటం జరిగిందండి. 10 రోజుల్లో ఇస్తాను పాప ప్రాపర్టీస్, బాడీ పార్ట్స్. ఇప్పుడు 7 సంవత్సరాలు మేము వచ్చినాయండి. వాళ్ళు ఇవ్వలేదండి. మేము ఫైట్ చేసి హైకోర్టుకి, సిబిఐ కోర్టుకి తిరగటాన మాకు ఈనాడు మా పాప ప్రాపర్టీస్, బాడీ పార్ట్స్ రావటం జరిగింది. అంటే పాపని బాడీ పార్ట్స్ తో పాటు సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కూడా సమాధి చేస్తున్నా. సిబిఐ అంటే ఎంతో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థ అనుకున్నాం. ఈనాడు మా పాప కేసే కాదు, రేపొద్దున వివేకానంద రెడ్డి కేసు, ఆ తర్వాత సుగాలి ప్రీతి కేసు కూడా ఇదే పతనం అయిపోతాయని నేను చెప్తున్నానండి. ఒక సామాన్య మానవుడికి, అలాగే మధ్యతరగతి వ్యక్తికి న్యాయం అనేది జరగదు. డబ్బుంటే, రాజకీయ పలుకుబడి ఉంటే చాలండి, న్యాయం జరుగుతుంది. అది మన భారతదేశంలో. బాధితులు 18 సంవత్సరాలు తిరగటమే సరిపోయిందండి. మరి నేరస్తులు ఎక్కడన్నా తిరిగారండి? ఒక అమెండ్మెంట్ తేవాలి రాజ్యాంగంలో. ఏమనంటే బాధితులు తిరగకూడదు. ఎవరైతే బాధితులు అని చెప్తారో ఆ నేరస్తుల్ని కోర్టు చుట్టూ తిప్పాలని కోరుకుంటున్నానండి.